అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణంలో ఉన్నటువంటి నిందితుల ఇళ్లలో ఈడీ సోదాలు దర్యాప్తు ముమ్మరం చేసింది. మరి మీ అందరికీ తెలుసు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయ్యింది అంటే ఆల్మోస్ట్ ఇది ఒక కొలిక్కి వచ్చినట్టే. లిక్కర్ కుంభకోణము మరిన్ని ఆధారాలను మనీ లాండరింగ్ దృష్ట్యా ఇది నిశితంగా ఈడీ పరిశీలన చేస్తూ ఉన్నట్లు తెలుస్తూ ఉంది. మరి ఇప్పటి వరకు దాదాపు 40 మందికి పైగా లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయినటువంటి సంగతి మనందరికీ తెలుసు. మరి అతి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కోటరీ, విజయసాయి రెడ్డి గారు అయితేనేమి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అయితేనేమి, మరి దిలీప్, చాణక్య, రాజ్ కసిరెడ్డి, మరి అదేవిధంగా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప. ఈయన వచ్చేసి భారతీయ సిమెంట్లో శాశ్వత డైరెక్టర్గా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్ప. ఒక్కసారిగా విజయసాయి రెడ్డి గారి ఇంట్లోనూ హైదరాబాద్లో ఉన్నటువంటి నివాసంలో ఈడీ ఎంటర్ అయిపోయి ఆల్రెడీ ప్రశ్న వర్షం కురిపిస్తూ ఉంది. మరొక విషయం అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఇంట్లో కూడా ఏకకాలంలో, మొత్తం వీళ్ళందరి ఇంట్లో ఏకకాలంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయ్యి ఇళ్ల సోదాలు జరుపుతూ ఉంది. దర్యాప్తు కూడా ముమ్మరం చేస్తూ ఉంది. ప్రశ్నలు కూడా సంధించడం జరుగుతూ ఉంది. మరి ఇప్పటి వరకు ఈ లిక్కర్ కుంభకోణం సైలెంట్ అయిపోయింది అని భావించేటువంటి ఎవరైతే వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు ఒక ఆందోళన అయితే నెలకొంది. మరి ఈ కేసు ఎటువైపు మల్లనుంది అనేది అయితే మనం ఖచ్చితంగా ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. మరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యాన్నే మేము ఖచ్చితంగా నిర్మూలిస్తాము, అసలు మద్యపాన నిషేధం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి, మరి అది అమలు చేసిన తర్వాతనే నేను మరలా వచ్చే ఎలక్షన్లకి ఇంటింటికి వచ్చి ఓటు అడుగుతాను అని చెప్పేసి ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు ఆ మద్యపాన నిషేధం తెర ముందర పెట్టి, తెర వెనుక అసలు ఓఎఫ్ఎస్ అనేటువంటి ఆన్లైన్ ఉన్నటువంటి విధానాన్ని తీసేసి మాన్యువల్ విధానాన్ని తెచ్చి అసలు డిజిటల్ పేమెంట్స్ లేకోకుండా క్యాష్ ద్వారానే ట్రాన్సాక్షన్లు జరిపి ఈరోజు దేశంలోనే అతిపెద్ద కుంభకోణానికి దారితీశారు. ఇప్పటివరకు చాలా కుంభకోణాలు విన్నాం మనమంతా. బొగ్గు కుంభకోణం అని, లేకపోతే తెలంగాణ లిక్కర్ కుంభకోణం అని, లేకపోతే పశువుల దానా యొక్క సంబంధించినటువంటి కుంభకోణాలు చాలా చూసాం. కానీ ఏపీ ఇప్పటి వరకు దొరికినటువంటి ఈడీ సీజ్ చేసినటువంటి, అంటే ఇప్పటి వరకు సిఐడి కానీ ఈడీ కానీ ఇవన్నీ చూసినటువంటి వాస్తవాలు ఎంతవరకు అంటే దాదాపు 3,750 కోట్ల రూపాయల వరకు దొరికింది. అంటే ఆధారాలు సేకరిస్తేనే ఇంత దొరికింది. ఇంకా దొరకనటువంటి డబ్బు ఎన్ని లక్షల కోట్లు ఉంటుందని చెప్పేసి కూడా చాలామంది చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి రాబోయే రోజుల్లో ఇప్పటికే ఈ రాజ్ కసిరెడ్డి గారికి మధ్య, అదేవిధంగా విజయసాయి రెడ్డి గారికి మధ్య ఉన్నటువంటి విభేదాల కారణంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కోటరీ విజయసాయి రెడ్డి గారిని దూరం నెట్టడం ద్వారా ఈరోజు విజయసాయి రెడ్డి గారు మద్యం కుంభకోణంలో ఎటువంటి విషయాలు కావాలన్నా సరే నేను అప్రూవర్గా మారి ఖచ్చితంగా ఆ విషయాలని వెల్లడిస్తానని చెప్పేసి ఇప్పటికే పలు సందర్భాల్లో పలు ప్రెస్ మీట్లు ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. మరి మద్యపాన నిషేధం హామీ మాట ఇచ్చాడంటే తప్పడంతే అని చెప్పేసి డైలాగులు చెప్పేసి ఈరోజు ప్రజలను, ప్రాణాలను పణంగా పెట్టేసి నాసిరకం మద్యాన్ని అమ్మేసి ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతి చేశారు. అంటే హైదరాబాదు, జూబ్లీ హిల్స్, ఫిలిం నగరు ఇలాంటి అక్కడక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంటుల్లో రూములు తీసుకొని ఏకంగా డెన్లు నడిపారు. అంటే ఈ యొక్క మనీని దుబాయ్కి, పలు రాష్ట్రాలకి, పలు బిజినెస్లేకి, కొన్ని సినిమాల్లోకి, కొన్ని బంగారం రూపంలో, కొన్ని స్థిరాస్తి రూపంలో, కొన్ని చరాస్తుల రూపంలో మార్చేసి ఈరోజు ఇంత స్కామ్ తెరదీశారు. ఇదంతా విజయసాయి రెడ్డి గారి ఇంట్లోనే, రాజ్ కసిరెడ్డి ఆధ్వర్యంలోనే, మిథున్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే జరిగిందనేది మనం మొదటి నుంచి వింటానే ఉన్నాము. మరి ఈ యొక్క తనిఖీలు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఛాన్స్ అని ఇస్తేనే ఈరోజు రాష్ట్రంలో శాండు, వైను, మైను అంటే ఇసుక, మద్యము, గనులు ఈ మూడింటిని దోచేసి సర్వం శాంతం నాకేసి ఈరోజు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి ఆర్థిక విధ్వంసం చేసి 5 ఏళ్లలో రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేసి ఈరోజు రెవెన్యూ డెఫిసిట్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని నారా చంద్రబాబు నాయుడు గారికి అప్పగిస్తే ఈరోజు అవినీతి లేనటువంటి, అంటే అవినీతి లేదని చెప్పను కానీ అవినీతిని తగ్గించేటువంటి విధంగా పరిపాలన చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజల ముందు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి అవినీతి చేశారనేది ఈరోజు ప్రజల ముందు ఉంచుతూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో అయితే ఖచ్చితంగా ఇంకా ఇది ఏ కోణంలోకి దర్యాప్తు వెళుతుంది, ఎంతమంది అరెస్ట్ అవుతారు, మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారి తలకు చుట్టుకునేటువంటి పరిస్థితి ఉందా, మరి భారతీరెడ్డి గారికి చుట్టుకునేటువంటి పరిస్థితి ఉందా, లేకపోతే మొత్తము వైసీపీ పార్టీకే, ఆ యొక్క వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కోటరీ కానీ అగ్రశ్రేణి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైనటువంటి వ్యక్తులు అందరూ ఈరోజు ఈ కేసులో ఇరుక్కొని ఖచ్చితంగా ఊచలు లెక్క పెట్టాల్సిందేనని చెప్పేటువంటి చర్చ కూడా
ఆల్రెడీ మొదలైపోయింది. డిజిటల్ మీడియాలో మొదలైపోయింది, డిబేట్ల రూపంలో మొదలైపోయింది. నెక్స్ట్ ప్రజలలో కూడా మొదలయ్యేటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. మరి విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు అప్రూవర్గా మారతారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి స్వామి భక్తి ప్రదర్శిస్తారా, లేకపోతే ఈడీ ప్రశ్నించేటువంటి ప్రశ్నల పరంపరకు ఆయన చిక్కిపోయి ఉన్నటువంటి నిజాలన్నీ ఈడీకి చెప్పేసి ఈరోజు లిక్కర్ కుంభకోణంలో నుంచి తాను తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తాడనేటువంటి పలు ప్రశ్నలు ఈరోజు వైసీపీలో ఉన్నటువంటి వైసీపీ శ్రేణుల్లోనూ కార్యకర్తల్లోనూ ఒక ఆందోళన అయితే నెలకొందైతే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి అయితే మనం అందరం ఖచ్చితంగా వేచి చూడాలి. దీని తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయని అయితే మనం ఖచ్చితంగా వేచి చూడాలి. అందరికీ నమస్కారం.